ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకందరికి కూడా నీ అసత్య ఆరోపణలన్నీ కూడా బయటపడుతున్నాయి, నీ నిజ స్వరూపం బయటపడుతుంది. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఇప్పటికైనా నేను షరతుగా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ అభివృద్ధి పైన, పనితనం పైన, నీ మాటల పైన, నీ అసత్య ఆరోపణల పైన దమ్ము ఉంటే రాజీనామా చేసి రా. ఒకవేళ నేను కనుక ఓడిపోతే శాశ్వతంగా భద్రకాళంబ సాక్షి చెప్తాను, రాజకీయాలలో ఉండదు, ప్రజా జీవితంలో ఉండను. కానీ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి, పిచ్చి పిచ్చి అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మొచ్చు. ఒక్కసారి నమ్ముతారు బిడ్డ, ఇక నమ్మరు. సహనం కోల్పోతున్నారు నీ ఎక్కిలి మాటలకు, పిచ్చి చేష్టలకు. నీ నీతి నిజాయితీ నిబద్ధతోని నీ పనితనం ఉండు, నిరూపించుకో. ఇజ్జయ్ ఈ మునగాడట నిలబడితే 50,000 మెజార్టీ అట, 5,000 వస్తే చెవు గోయించుకుంటా. నువ్వు రిజైన్ చేసిరా. ఇప్పటికైనా కూడా రాజ్యాంగాన్ని గౌరవించుడు నేర్చుకో. దళితుల పట్ల ప్రేమగా ఉండు, పేదల పట్ల వాళ్ళ సమస్యలు ఇను, పేద ఇండ్లు కూలగొట్టకు. ఇంకా చాలా మందికి నేను ఇయ్యంగా మిగిలినాయి, వాళ్ళకి ఇల్లు కట్టించి ఏర్పాటు చేయి. నేను కట్టించిన దాంట్లో గృహప్రవేశం చేసుడు కాదు, ఇంకా ఎంతో గొప్ప గొప్ప మాటలంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇంకా కొన్ని రోజులు అయితే ఇక ఎన్నికల ముందు ఇంకా 2 ఏళ్ళైనాక వస్తాడు కావచ్చు. భద్రకాళి ఆలయం నేనే చేసిన, వేయి స్తంభాల గుడి ఆలయాన్ని నేనే కట్టి నిర్మాణం చేసిన. ఈ మునగాడట 8 ఏళ్లకే కాలేజీ కళాక్షేత్రం కట్టించిండట. ఇక వాన వరదలు వస్తుంటే నైమ్నార్ మోరి కట్టించిండట. ఏదో పోని పిల్లాడి మా కొత్తగా అయిండు, అర్థమైతే పోని వాక్కోనే ఊకున్నా. ప్రజలకు తెలియదా? ఇటువంటి పాపం పెద్దలను అడిగినా కూడా చెప్తారు, నా కథ నీ కథ, నా కథ నీ కథ ఎందుకు బాబు? ప్రజలను చూసుకో. నీకు ఓటేసింది ఇతర పార్టీలు విమర్శించుడు కాదు, ప్రజలకు అందుబాటులో ఉండు. ఇప్పటికైనా చెప్తున్నా, నగరంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదల జోలికి వచ్చినా, ఏ గుడిసెల వాసుల జోలికి వచ్చినా కూడా, ఏ ఒక్క చిరు వ్యాపారిని కూడా తొలగించినా కూడా ఖబర్దార్ బిడ్డ అని కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. వాళ్ళకే కాదు, అధికారులకు కూడా చెప్తున్నాం. ఎందుకు మీకు ఇంత ఉబులాట? ఇంకా 2 ఏళ్ళు అయితే కథం, మీకు సర్వీస్ ఉన్నది. 20 ఏళ్ళకు కొందరికి ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు. దయచేసి అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా పేదల సమస్యలు, ఒక ప్రజాప్రతినిధికి ప్రజల సమస్య కోసం వస్తే ఏ తిరుగుండాలి? చెవులతోని వినాలే, మనసు పెట్టి చూడాలి. కండ్లతోని చూస్తే ఏ సమస్య కూడా పేదలది సమస్య అర్థం కాదు. వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెవులతోని విన్నా, కళ్ళతోని చూడలే వీళ్ళ సమస్య. మనసు పెట్టి చూసినా కాబట్టి వీళ్ళు నాకు వ్యతిరేకంగా ఓటేసినా కూడా వాళ్ళని దూరం కొట్టలేదు. మా పార్టీ కార్యాలయం జనతా గ్యారేజ్ లాగా పనిచేస్తున్నది. మాకు పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటా అని ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తాను, రేపు కూడా చెప్తాను. నేను ప్రజాక్షేత్రంలో ఉందామని నిర్ణయించుకున్నా. అందుకే ఖచ్చితంగా అధికారం ఉన్నా లేకున్నా ఇంట్లోనే ఉంటా, ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంటా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 20 ఏళ్లలో ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుని కూడా విమర్శించలేదు. ఇప్పటికైనా కూడా నీలో మార్పు రావాలని చెప్పి కోరుకుంటూ ప్రజల మధ్యలో మరొక్కసారి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. కమిషనర్ గారిని కూడా చెప్తున్నాం, మీకు ఇచ్చినటువంటి ఆల్రెడీ మీకు కాపీ